మీరు ఇన్ని రోజులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఎందుకు నోటీసులన్నా కనీసం పంపించలేదు ఇప్పటివరకు, వారిని ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదో చెప్పాలి అని చెప్పేసి స్పీకర్ నోటీస్ వారం రోజులలో అంటే 10వ తారీఖు మళ్ళీ కేసు వాయిదా పడ్డది. సో అప్పటి వరకు కొంత కొలికొచ్చే అవకాశం ఉంది. స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక రాబోతుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే కాబోతున్నా అని రాజయ్య గారు పగటి కళలు అంటున్నారు అని అంటే ఏం చెప్తారు అటువంటి వాళ్ళకి? ఇప్పుడు నాది కాందేది నేను ఆశపడట్లేదు. ఓకే, నాది కాంది నేను ఎవరిది నాకు అవసరం లేదు. 2011 నుంచి వెళ్ళి 2024 వరకు నేను ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న బీఆర్ఎస్ పార్టీ సామ్రాజ్యం. అంటే మెంబర్షిప్ చేయడం కావచ్చు, సర్పంచ్లను గెలిపించుకోవడం కావచ్చు, ఎంపీటీసీలను గెలిపించుడు, ఎంపీపీ జెడ్పీటీసీలను చేసుకున్నాడు, నామినేటెడ్ పదవులు ఇచ్చుడు, పార్టీ పదవులు ఇచ్చుడు అన్నీ నేనే చేశాను. రాశి తయారు చేసిన తర్వాత రాశి మీద వచ్చి కూర్చున్నాడు. వాడు ఏమంటాడు, వాడికి ఎక్కడ అవగాహన ఉంటుంది దాని మీద. రాశి తయారు చేసి రాశి మీద కూర్చున్నాడు కడియం శ్రీ. ఆయన కూర్చున్నాడా, కేసీఆర్ గారు కూర్చోబెట్టిండు? ఎట్లయినా కూర్చున్నదైతే అయినా కేసీఆర్ గారు కూర్చోబెట్టిండు, మీ బాసే కూర్చోబెట్టిండు, అది చెప్పాలి. అదే నేను మొదటి నుండి అదే చెప్తున్నా కదా, ఎందుకు కూర్చోబెట్టిండు, ఈయన బ్లాక్ మెయిల్ చేసిండు కాబట్టి కూర్చోబెట్టి. అంటే అప్పుడు ఆలోచించింది ఏంటంటే, ఇంత పెద్ద పార్టీ ఇంత గొప్పగా 10 ఏళ్ళు కడియం శ్రీ గారు బ్లాక్ మెయిల్ చేసినట్టు రాజయ్య గారు ఎందుకు చేయలేకపోయిండు కేసీఆర్ గారు? అంటే ఇద్దరు ఒక తీరు ఉంటారు. ఆయనేమో రాజకీయ నాయకుడు, నేను ప్రజానాయకుడిని. రాజకీయ నాయకుడికి ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు అవకాశవాదాలు ఉంటాయి. ప్రజానాయకుడు ప్రజలతో ఆత్మీయతను పంచుకుంటూ ప్రేమను పంచుకుంటూ నిత్యం ప్రజలలో ఉండేవాడు ప్రజానాయకుడు అవుతాడు. అదేవిధంగా ప్రజా వైద్యుడు అవుతాడు. ఎవరైనా కూడా ఆత్మీయంగా ఎవరైతే ఉంటారో వారికి ఉండే పేరు ప్రజాజ్యోతులు. ఇప్పుడు అందరినీ అబ్దుల్ కలాంను మాత్రమే ప్రజారాష్ట్రపతి అంటారు. సో మిగతా వాళ్ళని అన్నారు, వాళ్ళంతా మెకానికల్ యాంత్రికంగా ఉండేవాళ్ళు వేరు. సో అట్లా ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఆయన బ్లాక్మెయిల్ చేసి అయ్యిండు. అందుకని ఆయనకి ఎప్పుడైనా కూడా ఆయన జీవితకాలంలో ఆయన బ్లాక్మెయిలర్గా, ఆయన నమ్మక ద్రోహిగానే ముద్ర. 74 ఏళ్ళ వయసుకి ఆయనకి ఏం పోయే కాలం. ఈ టైంలో మంచి రాజకీయంగా మంచిగా ఉండేదానికి ఒక బిడ్డ భవిష్యత్తు కోసం తనను ఒక మచ్చ వేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఇప్పుడు ఆయన. అంటే స్టేషన్ గన్పూర్కి ఎమ్మెల్యేగా వారిని అనౌన్స్ చేసినా కూడా అల్టిమేట్గా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిండు కదా. ప్రజలు బీఆర్ఎస్ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా కడియం శ్రీహరి గారు. పార్టీని యాక్సెప్ట్ చేశారు, కడియంని యాక్సెప్ట్ చేయలే. బీఆర్ఎస్ పార్టీని, రాజయ్య తయారు చేసిన సామ్రాజ్యం, రాజయ్య చేసిన మెంబర్షిప్, రాజయ్య చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అక్కడ ప్రజలు కోరుకున్న పనులు, ప్రాజెక్టులు, రోడ్లు, స్కూళ్ళు, ఇవన్నీ డెవలప్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు నేను గన్పూర్లో చేశాను. సో అక్కడ ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తిరిగి ఓట్లు వేశారు. కడియం శ్రేణి ఒక బొమ్మలు అంటాడు అక్కడ. ఆయన బీఆర్ఎస్ పార్టీ కాకపోతే అక్కడ అన్ని దిక్కులా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ అక్కడ మాత్రం ఎందుకు గెలుస్తుంది అంటే? రాజయ్య సార్, మీరు చాలా ఇంటర్వ్యూలో అనేక ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చున్నారు. బహుశా ఈ మాట మీకు ఎవరు చెప్పుండ్రు. రాజయ్య అనే వ్యక్తికి రాజకీయ మనుగడ లేకుండా, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పే అక్కడ కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ చేసి ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుంచే మీరు రాజకీయ భవిష్యత్తుని ఆగం చేయాలని కడియం శ్రీహరి గారిని ఇన్వాల్వ్మెంట్ చేసిరు మీ బాస్ అని అంటే, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ వివరణ ఏంది? ఇప్పుడు ఒక్కరు నాశనం చేస్తే నాశనం అయ్యే భవిష్యత్తు కాదు రాజకీయ భవిష్యత్తు. నాకంటే ఎంతో సీనియర్ కడియం శ్రీహరి గారు. 94లోనే ఆయన ఎమ్మెల్యే, మంత్రి. నేను అప్పటి వరకు ఓన్లీ పిల్లల డాక్టర్ని మాత్రమే. కానీ నా రాజకీయ భవిష్యత్తును నేనే తీర్చిదిద్దుకున్నాను. ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్ళడానికి నేను ఎంచుకున్న నా దారి ఎక్కడికి తీసుకుపోయింది అంటే, ఆయన ఎంత సీనియర్ అయినా కూడా ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. అంతకంటే ఇంకా వేరే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయాలలో ఎత్తులు జిత్తులు ఎన్ని వేసినా కూడా సందర్భము అవకాశం వస్తే ప్రజానాయకుడు ఎటువైనా కూడా నడవగలుగుతాడు. అంటే ఎన్సైక్లోపీడియా లాగా. అంటే ఈ అన్ని దారులు వాళ్ళకే ఉంటాయి, కానీ రాజకీయ నాయకుడికి ఓన్లీ మోసపూరితమైన దారి మాత్రమే ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాను కాబట్టి ఎప్పటికీ నేను మనగలుగుతాను, ఉండగలుగుతాను. ప్రజానాయకుడికి రాజకీయంగా డెత్ ఉండదు, రాజకీయంగా డెత్ ఉండదు. మీరు అనేక సభలు, సమావేశాల్లో, అనేక పత్రికా సమావేశాల్లో మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతాను అంటున్నాను. అసలు స్టేషన్ గన్పూర్కి ఎందుకు ఉప ఎన్నిక రావాలి, ఎందుకు రావాల్సి వస్తుంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గన్పూర్లో గెలిచిన పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించే హక్కు ఏంటంటే ఎవరు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ విధి విధానాలు నచ్చకున్నా,
ఆ నాయకత్వం నచ్చకున్నా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి, తర్వాత నీ ఇష్టం ఉన్న పార్టీకి వెళ్ళాలి. ఇది మోరల్ వాల్యూస్, రాజ్యాంగం మీద నమ్మకము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు చేసే పని. అంటే గతంలో కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈ రకంగానే రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చిర్రా? దాంట్లో రాజ్యాంగం ఇంకో హక్కు కూడా కల్పించింది. ఎప్పుడైతే ఒక ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు 2/3 మెజారిటీ ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళందరూ స్పీకర్ దగ్గరికి పోయి మేమందరం కూడా మా నియోజకవర్గాల అభివృద్ధి కోసము మేము అధికార పార్టీలో విలీనమైపోతున్నామని 2/3 సభ్యులు కనుక ఒక లెటర్ ఇచ్చేది ఉంటే పార్టీ కండో కప్పుకోని అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి పోయి కండో కప్పి బతిలాడి తీసుకొచ్చుకునే, పైసలు ఇచ్చి తీసుకొచ్చుకునే. అంతకుముందు టీడీపీ వాళ్ళు ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళని కానీ తీసుకున్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు 2/3 మెంబర్స్ కంటే 18 మందిలో 13 మంది వచ్చేసింది కాంగ్రెస్ వాళ్ళు, 5 మిగిలిపోయిండ్రు. మరి ఇక 13 మందికి వెళ్తే 2/3 మెజారిటీ అయింది, వాళ్ళు పోయిండ్రు. అక్కడ స్పీకర్కి వీళ్ళు కూడా అట్లనే ఒకవేళ కనుకుంటే అంటే ఓకే, అట్లా కాలేదు కదా. వీళ్ళు 39 మందిలో 10 మంది దగ్గరనే ఆగిపోయిండ్రు. సో 2/3 ఎక్కడైనా కాలేదు. సో కాబట్టి ఏదైనా కూడా ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును, రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలి. నీకు నిజంగానే కాంగ్రెస్ పనిచేస్తుందని నువ్వు పోయినప్పుడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, సంక్రమించిన పదవిని రాజీనామా చేయాలి. ఇవో నేను అభివృద్ధి కోసం పోతున్నా. ఉదాహరణకి మైసెల్ఫ్ నేనున్నాను. 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ సీనియారిటీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, నేను నమ్మిన టీఆర్ఎస్ పార్టీలకు పోయిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల్లోకి పోతే ముందుగా కాంగ్రెస్ నుండి 12,000తో గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు పోయినాక 33,000తో పోయినా ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నది. 33,000తో మళ్ళీ 58,000తో గెలిచిన, మళ్ళీ 4వసారి 38,000తో గెలిచిన. అదే ప్రజానాయకుడు అనేవాడు ఇట్లా పోతాడు. అంతేగాని అక్రమంగా నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలి, నేను మాత్రము ఆటిపోతాను. మోటుగా ఊర్లలో ఒక పెద్ద గలీసామేసి ఉంటుంది. ఏంటంటే మారుమానం పోవడం అంటారు. మారుమానం పోవడం అంటే ఇక్కడ పెళ్ళి అవుతారు, పిల్లలు ఉంటారు, తర్వాత తాళి ఉంటుంది, తర్వాత అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ మారుమానం పోతే అక్కడ తాళి కట్టుడు ఉంటుంది, ఏముండదు, కానీ మనతో ఉంటుంది. దాన్ని అంటే ఇవాళ కడియం శ్రేయర్ కూడా మారుమానం పోయిండు కాంగ్రెస్ పార్టీకి.